వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈస్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటారని తెలుసు. అండ్ హాట్గా ఈరోజు ఏం జరిగింది అండ్ నిన్నటి ఎఫెక్ట్ ఈరోజు ఏమైనా మన నామినేషన్ కంటెస్టెంట్స్ మీద ఏమైనా పడిందా అనేది దీంట్లో చూస్తున్నాం. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై కేటీ మీడియా అండ్ ప్లీజ్ షేర్ యువర్ గ్రూప్స్. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం డెఫినెట్గా నేను మంచి కంటెంట్ ఇవ్వడానికే మీకు ఈ రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్కు సోనియాకు నిజంగా బయట సోషల్ మీడియాలో మాత్రం చాలా విష్ణుప్రియ మీద చేసిన అలిగేషన్స్ మీద మాత్రం సోనియాకు ఒక బ్యాడ్ మార్క్ అయితే, ఎందుకంటే తను చూసిన గేమ్ ప్లాన్ అయితే మాత్రం నిజంగా బిఫోర్ ఎపిసోడ్స్లో మన బిందు మాధవి ఎలా అటాకులు చేసిందో తనను కాపీ చేస్తుందా అన్న కాన్సెప్ట్ అయితే. కానీ విష్ణుప్రియను ఎలిగేట్ ఏదైతే ఉందో, నువ్వు డ్రెస్సింగ్ సరిగా లేదు, నువ్వు జనాలతో సరిగా బిహేవ్ చేయడం లేదు అని ఒక పెద్దరికం తీసుకొని తను నామినేట్ చేసిన విధానం అయితే టూ బ్యాడ్ వరస్ట్గా ఉంది. ఎందుకంటే పాయింట్అవుట్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా నువ్వు నీ ఇంట్లో పెంపకం ఇలాగే ఉందా అన్నది ఏదో పర్సనల్ అనేది తీసుకోవడం అనేది తప్పుగా చాలామంది నెటిజన్స్ కానీ సోషల్ మీడియా ఫ్యాన్స్ కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే చాలా హాట్గా రెస్పాండ్ అయ్యారు. ఇది మాత్రం కొంచెం తగ్గించుకుంటే మంచిది సోనియా, ఎందుకంటే ఇంతకుముందు బాగా ఆడిన, ఎందుకంటే తన గ్లామరు అండ్ ఏదో ఐడియల్గా ఆడుతుందన్న థాట్ అయితే ఉంది. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ మాత్రం పర్సనల్గా చేయొద్దు అని మాత్రం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఫైర్ అవుతున్నారు. ఇది ఈరోజు ఉన్న బయట టాపిక్. అండ్ అలాగే ఈరోజు నామినేషన్స్లో అయితే మాత్రం చాలామంది నామినేట్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ అయితే మాత్రం ఎవరెవరు ఎలా నామినేట్ అయ్యారు అనేది బ్రీఫ్గా చర్చించుకుందాం. అండ్ నిన్నటి దాంతో పోల్చుకుంటే తర్వాత ఈరోజు వచ్చిన ఎపిసోడ్లో అయితే ప్రేరణ వంతు వచ్చింది. ప్రేరణ వంతు నిఖిల్ అండ్ సీతను చేసింది. అండ్ నిఖిల్ వచ్చేసి ప్రేరణ ఫుడ్ గురించి, ఫుడ్ టయానికి లేదు అనేది నామినేట్ చేసేసింది. అలాగే సీత గురించి ఆపోజిట్ పర్సన్ టాస్క్ గురించి అది మామూలే, ఈ డస్ట్బిన్ ఇష్యూ గురించే తను నామినేట్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీ అయితే మణికంఠను నైనికను, ఎందుకంటే వాళ్ళంతా ఒక ఇష్యూ ఒకటి, తర్వాత చీఫ్ ఫెయిల్ అయ్యాడనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నైనికను ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేశారు. ఎందుకంటే నైనిక తన క్లాన్స్ను కరెక్ట్గా కంట్రోల్ చేయలేదు అన్న, ఎందుకంటే తను క్లీనింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో తను సరిగా అది ఫాలో కాలేదనే కాన్సెప్ట్లో పృథ్వీ అయితే కనుక వీళ్ళను నామినేట్ చేశాడు. అలాగే నిఖిల్ గురించి వచ్చేసి నువ్వు బేబక్క సోనియా గురించి ఇష్యూస్ను నువ్వు ఒక చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అనేది నామినేట్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీ అయితే నువ్వు టవల్, ఎందుకంటే తను హైజీనిక్ ఉండడం లేదు, ఎట్లా పడితే అట్లా పడేస్తున్నారు, సోఫాల మీద కాళ్ళు వేస్తున్నావు, షూ వేసుకుంటున్నావు, అందుకని నీది నచ్చడం లేదని తనను నామినేట్ చేయడం జరిగింది. అలాగే నైనిక అయితే ప్రేరణ, పృథ్వీ ఆ డస్ట్బిన్ ఇష్యూనే రిపీట్ అయింది. అలాగే పృథ్వీ గురించి మాత్రం సేమ్ నువ్వు గేమ్ సరిగా ఆడడం లేదు అన్న కాన్సెప్ట్లో తనను నామినేట్ చేసింది. అలాగే నిఖిల్ అయితే పృథ్వీని ప్రేరణ అయితే కనుక ఇదే ఒపీనియన్ ఇష్యూస్. ప్రేరణకు వచ్చేసి నిఖిల్ ప్రేరణను ఎందుకు చేశాడు అంటే, నువ్వు డస్ట్బిన్ వేసావు కానీ నేను చేసింది తప్ప అని నీకంటూ పర్సనల్ ఒపీనియన్ లేదు నీకు. అలా పర్సనల్ ఒపీనియన్ నీకంటూ స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు చేసింది తప్పైనా రైట్ అయినా నువ్వు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తప్ప రాంగ్ అని అడగకూడదు అన్న కాన్సెప్ట్లో తను నామినేట్ చేశాడు. అలాగే నిఖిల్ పృథ్వీ గురించి అయితే వర్క్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి పనే చేయడం లేదు, ఎప్పుడో ఒకసారి 2 సార్లు చేసావు, తర్వాత నీకు వచ్చిన ప్లస్ వల్ల, ఎందుకంటే స్టార్ స్టేటస్ వల్ల నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్న కాన్సెప్ట్ అయితే తను నామినేట్ చేయడం జరిగింది. ఇలా నామినేషన్ ప్రక్రియలు అయితే గనక ఇప్పుడు ఈరోజు నామినేట్ అయిన వాళ్ళు ఎవరు అంటే గనక సెకండ్ నామినేషన్లో అండ్ ఎలిమినేషన్లో రెడీగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒక పెద్ద బ్యాచ్. ఎందుకంటే ఈరోజు మొత్తం అందరినీ, ఎందుకంటే ఇటు క్లాన్స్ అటు క్లాన్స్ నామినేట్ చేసుకున్నారు కాబట్టి ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ ఏర్పడింది. మొత్తం నామినేషన్లో ఉన్నట్టే ఒకరు ఇద్దరు తప్ప. ఎందుకంటే ఇప్పుడు నామినేట్లో అయిన వాళ్ళు మణికంఠ అండ్ ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత అండ్ శేఖర్ అండ్ నైనిక.
వీళ్ళు మొత్తము 8 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నప్పుడు 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నప్పుడు సేఫ్ అయ్యింది ప్రేరణ. ఎందుకు సేఫ్ అయిందంటే గనక యాష్మికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఎందుకంటే యాష్మిని ఎలాగూ తను నామినేట్ చేయడానికి లేదని ముందే చేశారు కాబట్టి యాష్మికి, ఎందుకంటే తన ఒక సూపర్ చీఫ్ పొజిషన్లో ఉంది కాబట్టి బిగ్ బాస్ యాష్మికి ఒక స్పెషల్ పవర్. అది ఏంటి అంటే నామినేట్ అయిన వాళ్ళల్లో నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు అన్న క్లాజు, నామినేట్ కాని వాళ్ళల్లో నీవు ఒకరిని నామినేట్ చేయొచ్చు అన్న దాంట్లో ఆల్రెడీ నామినేట్ కాని వాళ్ళు చాలామంది ఒకరిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో చూజ్ చేసుకోవడం ఈజీ. కానీ నామినేట్ అయిన వాళ్ళల్లో చూజ్ చేసుకోవడం మాత్రం చాలా టఫ్ జాబ్. అలాగే వాళ్ళ గ్రూప్లో ఉన్న ప్రేరణను సేవ్ చేసినట్టే నామినేషన్ నుంచి, ఈ వీక్ నామినేషన్ నుంచి సేవ్ చేసినట్లే అయింది. అలాగే విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందంటే పెద్దగా నాకు ఆప్షన్ లేదు, ఏదో బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ర్యాండమ్గా నిన్నే చేశానన్న కాన్సెప్ట్ అయితే తను తీసుకొని వచ్చింది. అలా ప్రేరణ మాత్రం సేఫ్ అయింది ఆ 8 మెంబర్స్లో. మళ్ళీ ఆ 8 మెంబర్స్లో మళ్ళా అదే ఫేజ్కు విష్ణుప్రియ. ఇలా జరిగింది. ఇది జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ఇంకా డిస్కషను, మణికంఠ అండ్ సోనియా అక్క తమ్ముళ్ళ ఒక బాండింగ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది. తర్వాత వీళ్ళ గురించి ఈ నామినేషన్స్ గురించే డిస్కషను వాళ్ళు చేశారు. తర్వాత బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ అయితే ఒకటి ఇచ్చాడు. ఈ వీడియో అయితే మొత్తం దీంట్లో ఆ ఫుడ్ టాస్క్ ఏంటి అంటే నో రేషన్. అంటే ఇంతవరకు నువ్వు బహుమతుల ద్వారా నీకు వచ్చినది రేషను ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇప్పటి నుంచి ఎప్పుడూ బహుమతుల ద్వారానే రాదు, ఇప్పుడు నీ రేషన్స్ను మీరు సంపాదించుకోవాలన్న ఒక స్లోగన్ అయితే పెట్టాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఫుడ్ విషయంలో ఫస్ట్ మొత్తం మీరు చేసుకున్నది కావచ్చు, చిన్న పిన్ కానించి కూడా మీ ఫుడ్ అనేది మొత్తం అన్ని స్టోర్ రూమ్లో పడేయండి అనుకున్నప్పుడు వాళ్ళు నిజంగా చిన్న దొంగతనంగా వాళ్ళు తినడము, తర్వాత మొత్తం పెట్టడము, తర్వాత అందరూ వచ్చి కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. మీకు ఒక 5 మినిట్స్లో టైం ఇస్తున్నాను, మీరు ఏం తినాలనుకుంటే ఏం తాగాలనుకుంటే తాగండి అనుకున్నప్పుడు అక్కడ ఆ తిండి గోలలో వాళ్ళు చేసిన హడావిడి హంగామా చూస్తే మాత్రం నిజంగా మంచి కామెడీగానే ఉంది. తర్వాత వీళ్ళు అలాగే హారన్ కొట్టినా కానీ అలా తింటూ ఉంటే బిగ్ బాస్ ఒకటి ఇచ్చారు, మీరు ఇలాగే తింటున్నారంటే మీకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి అన్నప్పుడు అప్పుడు సక్రమంగా ఆడ పడేసి రావడము ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే. ఈరోజు నామినేషన్లో మాత్రం 8 మెంబర్స్ వచ్చారు. ఆ 8 మెంబర్స్లో ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది ఈ వీకెండ్ వరకు కూడా చూద్దాము. ఆ చూసిన తర్వాత బిఫోరే ఎలిమినేషన్లో ఎవరుంటారు, ఎలిమినేట్ ఎవరు అవుతాడు సెకండ్ వీక్ అనేది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో రాయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన కేటీ మీడియాను ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.